Hi 10th class students, welcome to Nice Academy. Today wonderful concept discussion చేద్దాం. సో నేను 2 days బ్యాక్ లైవ్ క్లాస్ చెప్పడం జరిగింది. దాంట్లో ఈ మోడల్ డైరెక్ట్ క్వశ్చన్స్ దిగినాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ప్రీ ఫైనల్ 2 రాస్తారు తెలంగాణ స్టేట్ లో. ఈ క్వశ్చన్స్ ఇలాంటి మోడల్ ప్రూఫ్ దట్ 3√7 - 7√2 ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్ అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ లైవ్ క్లాస్ లో చాలా క్లియర్ గా చెప్పిన ఇలాంటి మోడల్స్ వస్తున్నాయని. కాబట్టి లైవ్ క్లాస్ కి వెళ్ళి చూడండి. మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు జరిగినటువంటి ప్రీ ఫైనల్ 2 కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దాంట్లో స్పెషల్ గా పక్కా 6 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రూఫ్ దట్ 3√7 - 7√2 ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్. ఈ మోడల్ వచ్చింది బెట. సో దీన్ని ఎలా చేయాలో నేను చెప్తా. సో చాలా మంది స్టూడెంట్స్ ప్రూఫ్ దట్ ఇరేషనల్ నెంబర్ కాన్సెప్ట్ తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు, ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు. దీనికి చాలా సింపుల్ వేలా చెప్తా, ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే రైట్. కాన్సెప్ట్ ఏంటంటే సో సొల్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ ప్రూఫ్ దట్ 3√7 - 7√2 ఇస్ అన్ ఇరేషనల్ నెంబర్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనము? లెట్ ఓకేనా. సో 3√7 అండ్ -7√2 ఓకేనా. ఇది చిన్న క్వశ్చన్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఇరేషనల్ నెంబర్ ప్రూఫ్ చేయమంటాడు. ఇరేషనల్ నెంబర్ ప్రూఫ్ చేయమంటాడు కదా. మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి? లెట్ అజ్యూమ్ 3√7 - 7√2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకోవాలి బేట. కొద్దిసేపు రేషనల్ నెంబర్ అనుకోవాలి ఓకేనా. ఇరేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయమన్నాడు కదా. ఆల్రెడీ ఇది ఇరేషనల్ నెంబరే, మళ్ళీ ఇరేషనల్ నెంబర్ అనే ప్రూఫ్ చేయమంటాడు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం. రైట్. సో ఫస్ట్ రేషనల్ నెంబర్ అనుకుంటే ఏమైతే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. సో 3√7 - 7√2 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ ఏ ఫామ్ లో ఉంటది? p/q ఫామ్ లో ఉంటది. ఇక్కడ కండిషన్స్ రాసుకోవాలి. p, q బిలాంగ్స్ టు i, q డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా. ఇది రాయొచ్చు. లేకపోతే p, q ఈజ్ కోప్రైమ్స్ అని కూడా రాయొచ్చు. నో టెన్షన్ ఓకేనా. రెండు కండిషన్స్ రాయండి. సో p, q బిలాంగ్స్ టు i, q డస్ నాట్ ఈజ్ ఈక్వల్ 0, p, q ఈజ్ ఏ కోప్రైమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే రెండు ఇరేషనల్ ఇచ్చింది ఇక్కడ. 3√7 అనేటోడు ఇరేషనలే, 7√2 అనేటోడు కూడా ఇరేషనలే. రెండు ఇరేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాల్సిందే. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏం చేద్దామంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ కన్నా ముందు ఈ రెండు ఇరేషనల్ ఎవరన్నా ఒక్కరిని మనం RHS సైడ్ తీసుకెళ్ళాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కూడా వస్తుంది ప్రొసీజర్, అట్లా కూడా చేయొచ్చు. ఆ మెథడ్ కూడా ఓకే. కానీ దానికన్నా బెటర్ మెథడ్ ఏంటంటే ఈ రెండిట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఇరేషనల్ నెంబర్ ఇచ్చింది కదా. రెండు ఇరేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎవరినన్నా ఒక్కరిని RHS సైడ్ కి పట్టుకపోవాలి. LHS సైడ్ లో ఉంది, ఏదన్నా ఒక ఇరేషనల్ నెంబర్ ని RHS సైడ్ కి తీసుకెళ్ళాలి. రైట్. సో నేను ఏం చేసిన? 3√7 అట్లనే పెట్టినా, -7√2 మైనస్ ని తీసుకెళ్తున్నా. -7√2 ఇస్ బికమ్స్ టు +7√2. ఇప్పుడు ఏమవుతుంది? p/q ఓకేనా. -7√2 ఇస్ బికమ్స్ టు +7√2. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేయాలి కంపల్సరీ. ఇద్దరుట్లో ఎవరినో ఒకరిని ఇక్కడ సెట్ తీసుకెళ్ళాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇక్కడ నుంచి రెండు ఇరేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. SBS స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఎట్లా? 3√7 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ p/q +7√2 హోల్ స్క్వేర్ చేయాలి. రైట్. సో ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ అనేది ఏమవుతుంది? వీనెత్తి మీదకి వస్తుంది, వీనెత్తి మీదకి. అంటే ఈ స్క్వేర్ వీనెత్తి మీదకి వస్తుంది, వీనెత్తి మీదకి వస్తుంది. సింపుల్ గా చెప్తున్నాండి మన లాంగ్వేజ్ లో. ఈ స్క్వేర్ అనేటోడు వీనెత్తి మీద వస్తాడు, వీనెత్తి మీద 3² ఇంటూ మళ్ళీ ఇంటూ సింబల్ ఉన్నట్టు. నెక్స్ట్ ఏమవుతుంది? √7 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇట్లా హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్ లో ఉంది? a+b హోల్ స్క్వేర్ ఫామ్ లో ప్రకారం ఉంది. చూడండి, a+b హోల్ స్క్వేర్. సో a+b హోల్ స్క్వేర్. నేను వేరే కలర్ మారుస్తున్నా కొంచెం. ఇది a ప్లస్ ఇది b అనుకుందాం. ఇది a ఇది b అనుకుందాం. అప్పుడు a+b హోల్ స్క్వేర్ ఫార్ములా. a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది చెప్పండి ఒకసారి? a+b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² + 2ab. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. రైట్. చలో ఇప్పుడు చూడండి. సో ఏ అంటే ఏంది చూడండి. ఏ అంటే a² ఇట్లా ఉంది, ఇట్లా రాయాలి. ఏ అంటే ఎంత? p/q. కాబట్టి p/q స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ప్లస్ b అంటే ఎంత? 7√2 హోల్ స్క్వేర్. పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ 2a. అంటే ఎంత? p/q ఓకేనా. సో నెక్స్ట్ b అంటే ఎంత? 7√2. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
టేక్ ద బ్రాకెట్ తీసుకోవాలి రైట్. ఇప్పుడు చూడండి 3 స్క్వేర్ అంటే ఎంత 9 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 7. రిమైనింగ్ ఇక్కడ ఏముంది చూడండి పీ స్క్వేర్, ఇది ఈ స్క్వేర్ విన్నెత్తి మీదకి వస్తుంది, అప్పుడు పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ అయిపోతుంది రైట్. ప్లస్ ఈ స్క్వేర్ మళ్ళీ విన్నెత్తి మీదకి వస్తుంది, సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా చేసినట్లనే. అప్పుడు ఏమవుతుంది 7 స్క్వేర్ ఇంటూ √2 స్క్వేర్ అవుతుంది. ప్లస్ 2 7 జా మల్టిపుల్ చేయాలి ఈ రెండుని. ఇక్కడ చూడండి 2 7 జా 14 √2 పీ బై క్యూ. ఇట్ ఈస్ ఏ నెక్స్ట్ స్టెప్. చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త చూడండి. 9 7 జా ఎంత 63. 9 7 జా 63 ఓకేనా. రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్. నెక్స్ట్ చూడండి 7 స్క్వేర్ అంటే ఎంత ప్లస్ 49. 7 స్క్వేర్ అంటే 49 ఓకేనా. ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ ఏమైంది 2 అయింది 2. రిమైనింగ్ ప్లస్ 14 √2 పీ బై క్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చూద్దాం. సో 63 యాజ్ ఇట్ ఈస్ రైట్. సో పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ ప్లస్ 49 2 జా 2 9 జా 18 8 1 క్యారీ 2 4 జా 8 ప్లస్ 1 98. రిమైనింగ్ ఎంత 14 √2 పీ బై క్యూ. ఇక్కడ చాలా జాగ్రత్త వినాలి. ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఇర్రేషనల్ నెంబర్ ఎక్కడ ఉంది ఈక్వల్ టు, ఇక్కడ ఈక్వల్ ఉంది చూడండి, ఇది ఈక్వల్ టు కి ఎక్కడ ఉంది ఇప్పుడు RHS సైడ్ లో ఉంది. ఇర్రేషనల్ నెంబర్ అన్నట్టు లెఫ్ట్ సైడ్ లో ఉండాలి, అట్లా చూసుకోవాలి మనం. కాబట్టి √2 ఉంది, √2 అనేది ఇర్రేషనల్, ఇది ఇక్కడ తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి ఇది √2 అనేది ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది రైట్. సో ప్లస్ 14 √2 పీ బై క్యూ ఇస్ బికమ్స్ టు మైనస్ 14 √2 పీ బై క్యూ. ఇది ఇక్కడ పట్టుకొచ్చిన ఇజ్ ఈక్వల్, ఇది ఎట్లనే రాద్దాం పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ ప్లస్ 98 ఓకేనా. ప్లస్ 63 ఇస్ బికమ్స్ టు మైనస్ 63. ఇది అర్థమైందా. ప్లస్ 14 √2 పీ బై క్యూ. ఇది √2 అనేది ఇరేషనల్ ఎప్పుడైనా LHS సైడ్ లో ఉండాలి. కాబట్టి ప్లస్ 14 √2 పీ బై క్యూ, ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ 14 √2 పీ బై క్యూ. పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ రైట్. ప్లస్ 98 ప్లస్ 63 ఇస్ బికమ్స్ టు మైనస్ 63 రైట్. ఓకే, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త. మైనస్ 14 √2 ఓకేనా పీ బై క్యూ. రిమైనింగ్ పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్. సో ప్లస్ ఇక్కడ చూసుకోండి 98 మైనస్ 63. ఒకవేళ మీకు సబ్ట్రాక్ట్ చూసుకోండి 63. ఇప్పుడు 8 మైనస్ 3 అంటే 5. 9 మైనస్ 6 అంటే చూడండి 2 3 35. సో 35 ఏం 35 ప్లస్ 35 ఓకేనా. 8 మైనస్ 3 5, 9 మైనస్ 6 3 ఓకేనా రైట్. ఓకే 35. ఇప్పుడు చూడండి దర్ ఈజ్ నథింగ్ 1. ఇప్పుడు LCM ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూ స్క్వేర్ ఇంటూ 1 చాలా మెల్లగా చెప్తున్నా, స్లోగా అందరు స్టూడెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని చాలా స్లోగా చెప్తున్నాం. పీ బై క్యూ రైట్. సో క్యూ స్క్వేర్ ఇంటూ 1 క్యూ స్క్వేర్ మల్టిపుల్ చేయాలి. ఎప్పుడైనా డినామినేటర్ సేమ్ లేకపోతే ఇంటూ చేయాలి. క్యూ స్క్వేర్ 1 జా క్యూ స్క్వేర్ LCM అన్నమాట. క్యూ స్క్వేర్ 1 జా క్యూ స్క్వేర్. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ పీ స్క్వేర్ ఇంటూ 1 పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ 35 క్యూ స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ దగ్గర ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ క్యూ, ఈ రెండు క్యాన్సిల్ అయితే డినామినేటర్ లో ఉన్నాయి. ఇప్పుడు రిమైనింగ్ ఏమైంది మైనస్ 14 √2 పీ ఇజ్ ఈక్వల్ రిమైనింగ్ ఎంత పీ స్క్వేర్ ప్లస్ 35 క్యూ స్క్వేర్ బై ఓన్లీ క్యూ స్క్వేర్. క్యూ క్యాన్సల్, ఓన్లీ సింగిల్ క్యూ. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ చూడండి. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి. ఫైనల్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్ ఆన్సర్ గడికి వచ్చేసినాం రైట్. మైనస్ ఇప్పుడు ఓన్లీ √2నే ఉండాలి, ఇర్రేషనల్ ఉండాలి. ఇగో ఇక్కడ మైనస్ 14 ఉంది, ఇది పీ ఉంది, ఇవి మల్టిపుల్ లో ఉన్నాయి. ఇక్కడ వస్తే ఏమైతుంది డివిజన్. మైనస్ 14 పీ అనేటోడు మల్టిపుల్ ఉండు, ఇక్కడ వస్తే డివిజన్. కాబట్టి √2 యాజ్ ఇట్ ఈస్ రైట్. సో ఈజ్ ఈక్వల్ ఫైనల్ ఆన్సర్ పీ స్క్వేర్ ప్లస్ 35 క్యూ స్క్వేర్ డివైడెడ్ బై. సో మైనస్ 14 మల్టిపుల్ లో ఉంది, ఇంటూ సింబల్ లో ఉంది. మైనస్ 14 మల్టిపుల్, పీ కూడా మల్టిపుల్. సో మైనస్ 14 ఇంటూ పీ, మైనస్ 14 పీ అనేది మల్టిపుల్ ఉంది, ఇక్కడ వస్తే డివిజన్. అంటే ఇప్పుడు ఏమవుతుంది మైనస్ 14 పీ క్యూ ఇది ఫైనల్ ఆన్సర్. ఇట్ ఈస్ ఏ ఫైనల్ ఆన్సర్. ఏమొచ్చింది చూడండి, ఇక్కడ డౌట్ వస్తే ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నా, చూసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా వేరే కలర్ తో రాస్తున్నా. √2 ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది పీ స్క్వేర్ ప్లస్ 35 క్యూ స్క్వేర్ ఓకేనా డివైడెడ్ బై ఇగో మైనస్ 14 పీ క్యూ మైనస్ √2 ఈజ్ ఈక్వల్ పీ స్క్వేర్ ప్లస్ 35 క్యూ స్క్వేర్ మైనస్ 14 పీ క్యూ. ఇది కరెక్ట్ గా రాస్తుంది ఇక్కడ చూడండి.
సో root 2 is equal so p square plus 35q square ఓకేనా మైనస్ 14pq ఇది ఫైనల్ ఆన్సర్. ఒక చిన్న మ్యాటర్ రాయాలి. ఏం రాయాలంటే p స్క్వేర్ ప్లస్ 35q స్క్వేర్ బై మైనస్ 14pq అనేది ఏంది రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్ కాబట్టి ఈ సిచ్యువేషన్ లో రూట్ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ రియాలిటీగా రూట్ అనేది ఏం నెంబరు ఇర్రేషనల్ నెంబర్. రూట్ అనేది ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి ఫైనల్ ఆన్సర్ అవర్ అజ్యూమింగ్ ఈజ్ రాంగ్. ఓకే అవర్ అజ్యూమింగ్ ఈజ్ రాంగ్. ఫైనల్ ఆన్సర్ ఏం రాస్తాం 3√7 మైనస్ 7√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని రాసి హెన్స్ ప్రూఫ్ అని రాయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా అవర్ అజ్యూమింగ్ ఈజ్ రాంగ్ అనేది కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ ఏదైతే ప్రూఫ్ చేయమంటుండో అది రాయాలి. 3√7 మైనస్ 7√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని రాయాలి. ఇర్రేషనల్ నెంబర్ అని కంపల్సరీ రాయాలి. రాసి డబ్బా కొట్టి హెన్స్ ప్రూఫ్ అని రాయాలి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన ఓకే ఫ్రెండ్స్ ఇది అర్థమైపోయింది కదా 3√7 మైనస్ 7√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ హెన్స్ ప్రూఫ్ అని రాయాలి. తర్వాత ఈ కాన్సెప్ట్ అర్థమైపోయింది కదా. ఓకే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ లో ఫైనల్ ఎగ్జామ్ లో పేపర్ ఎట్లా కరెక్షన్ చేస్తారు ఓకేనా. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ని ఎట్లా అటెంప్ట్ చేయాలి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎట్లా అటెంప్ట్ చేస్తే బైకి పై వస్తాయి. 80/80 కొట్టాలంటే నీకు ఎంత వస్తుందో ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఎలా రాయాలనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ కి మ్యాథ్స్ రావచ్చు కానీ ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియదు. కాబట్టి నా క్లాస్ వినండి, నేను ఎగ్జామ్ ఎలా రాయాలో ట్రిక్స్ చెప్తా. చాలా సింపుల్ గా మీకు 80/80 వస్తాయి. సో నెక్స్ట్ రాబోయే లైవ్ క్లాస్లలో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా రాయాలి, మ్యాథ్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది లైవ్ క్లాస్ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు మిస్ కావద్దు. మిస్ అయ్యారనుకో కంపల్సరీ మీరు ఈ క్లాస్ వినకపోతే మాత్రం 5-10 మార్క్స్ ఎంత క్లెవర్ స్టూడెంట్స్ అయినా సరే 5-10 మార్క్స్ లాస్ అయిపోతారు. ఒకవేళ డల్లర్ స్టూడెంట్స్ అయినా సరే బైకి పై కొడతారు కంపల్సరీ. కాబట్టి నేను ఎగ్జామ్ సింపుల్ గా ఎలా రాయాలి, ఎట్లా రాస్తే మనం బైకి పై తెచ్చుకుంటాం అనే ప్రాసెస్ ని నేను లైవ్ క్లాస్ చెప్తున్నాను. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ కావద్దు. డోంట్ మిస్ అవర్ క్లాస్ ఓకేనా. ఎవ్వరు మిస్ అయినా మీకు మార్క్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ కు అందరు కూడా షేర్ చేసి మన వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఇట్లా బాగా చెప్తున్నానని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్, మళ్ళీ కలుద్దాం, లైవ్ లో కలుద్దాం. బాయ్.